హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ మా ఇంట్లో కొబ్బరన్నం చేస్తూ ఉంది. మీకు అందరికీ కొబ్బరన్నం ఎట్లా తయారు చేయాలనో మీకు అందరికీ చూపిస్తాను. అమ్మ అన్నీ కట్ చేసి పెట్టుకుంది. ఇవి పచ్చి కొబ్బర, ఒక టెంకాయ, ఇవి అంతా ముక్కలు చేసి పెట్టుకుంది. ఇంకా ఇక్కడ అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నారు. ఈరోజు మా అమ్మ వంట మీకు అందరికి చూపిస్తాను. బాగా టేస్ట్ చేస్తుంది. ఇంకా ఎల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంది. ఏంటంటే ఈరోజు స్పెషల్ మా అమ్మ పొయ్యి మీద చేస్తుంది. అది మీకు అందరికి చూపిద్దామని ఈ వీడియో తీసినాను. ఈరోజు మా అమ్మ వంట మీకు అందరికీ చూపిస్తాను. ముందుగా ఈ కొబ్బరినంతా బాగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అసలు ఎంత మెత్తగా చేయాలంటే దీనిలో నుంచి బాగా వాటర్ అనేది దండిగా రావాలి, పాలలాగా రావాలి. అట్లా దీన్నంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. కొబ్బరి పేస్టు బాగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తర్వాత అల్లం, కొత్తిమీర కూడా అంతా అల్లము, కొత్తిమీర అన్నింటినీ మిక్సీ పట్టి పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, మా అమ్మ బాగా పొయ్యి అంటించి పెట్టింది. దీని మీద కొబ్బరి అన్నం తయారు చేస్తుంది. మీకు అందరికి చూపిస్తాను, చూడండి. పెట్టుమా. ఇదిగోండి, పొయ్యి మీద మా అమ్మ అన్నం చేస్తుంది. మా ఇంట్లో ఇక్కడ పొయ్యి పెట్టుకుంటాము. మా అమ్మ ఇది పొయ్యి రెడీ చేసుకుందామని, ఎప్పుడన్నా కొద్దిగా అన్నం ఎక్కువ చేసుకోవాలంటే ఇది పెట్టుకుంటుంది. ఏమేస్తున్నావా? ఇది బాగా కాలిందా? కొద్దిగా కాగాలి. ఇంకా ఇది బాగా కాగిపోయింది. దీంట్లో ఆయిల్ ఎన్ని స్పూన్లమ్మా? 5. ఒక 5 స్పూన్స్ వేస్తుంది. అమ్మ బుడ్డల నూనె వాడుతుంది. ఒక 5 స్పూన్స్ వేసింది. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇంకా ఆయిల్లోకి 2-3 మిరపకాయలు, ఇలాచి, లవంగాలు, ఇదేందమ్మా అనాస మొక్కలు, ఇది బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, ఇవన్నీ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి వేస్తుంది అమ్మ. వేస్తున్నావమ్మా? వేస్తాం. వేసే దీంట్లోకి కాస్త ఆయిల్ అనేది తక్కువనే పడుతుంది. ఎందుకంటే మనం కొబ్బరి వేస్తాం కాబట్టి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, కాబట్టి మనకి ఆయిల్ అనేది కొద్దిగా తక్కువనే పడుతుంది. అందుకనే కొద్దిగానే వేసిందమ్మ. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎన్ని ఉల్లిగడ్డలు వేసినా? 2 పెద్ద ఉల్లిగడ్డలు బాగా సన్నగా తరిగి వేసేసింది. తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి బాగా కలిపేస్తుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందమ్మా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా బాగా రెడ్ గవలను, ఇదంతా బాగా ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా పొయ్యి మీద మంట పెట్టుకోవాలి. బాగా మంట పెడతా ఉందమ్మా. కొద్దిగా మంట తక్కువైందమ్మా. ఏం చేస్తున్నావా? కలుపుతున్నావా? కొంచెం రెడ్ కలర్లోకి వస్తున్నాయి కదా. మంచి గంట పెట్టుకుంది మా అమ్మ. బాగుంది గంట. కలపమన్నగా ఎరగా అయినట్టుంది కదా. ఏమేస్తున్నావు? అల్లము, కొత్తిమీర పేస్ట్. పేస్ట్ మేమైతే
మేమైతే అల్లము కొత్తిమీర ఎల్లిపాయ అన్నీ కలిపి ఇట్లా పేస్ట్ చేసుకుంటాము. కొంతమంది ఇంకా అల్లము వెల్లుల్లి ఒక్కటే చేసుకుంటారు. మా సైడ్ మాత్రం మేము ఇలాగే చేసుకుంటాం. బాగా పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ ఇది పొయ్యి మీదనే ఇట్లనే పెట్టుకోవాలి. అప్పుడు ఈ కలర్. ఇప్పుడే టమాటా వేస్తావా? టమాటా వేస్తావా? ఎన్ని టమాటాలు? 2 టమాటాలు. 2 టమాటాలు. ఇవి 2 టమాటాలు మనం అల్లం వెల్లుల్లి అంతానే వేసింది. ఇది కూడా బాగా కలుపుతుంది. ఇది బాగా అంతా ఉడకాలంట. మూత పెట్టేసామా? మూత పెట్టేమా? బాగా మగ్గిపోయిందమ్మా. బాగా మగ్గిపోయింది. అంతేనా? ఎసురు పోయా. ఇంకా వాటర్ పోసుకోవాలంట. ఒకటి దీంతో అమ్మ ఒకటి బియ్యం తీసుకుంది. దీంతో మనం ఏదైతే బియ్యం తీసుకుంటామో దాంతో 2 నీళ్లు పోస్తుంది. మావి పాత బియ్యము. పాత బియ్యం కాబట్టి 2. కొత్త బియ్యం అంటే 1.5 వస్తుంది. కొత్త బియ్యం అయితే 1.5 అంట ఫ్రెండ్స్. 2 నీళ్లు పోస్తుంది. అవి పాత బియ్యం కాబట్టి 2 పోస్తుంది. అదే కొత్త బియ్యం అయితే 1.5 అయితే సరిపోతుందంట. మనం ఇది ఇంకా నీళ్ళు పోసుకొని బాగా ఉప్పు వేసుకొని బాగా ఎసురు అయ్యేంత వరకు కాంచుకోవాలి. ఇంకా ఉప్పు కొబ్బరినంతా అమ్మ మిక్సీ పట్టినారు కదా. ఈ మిక్సీ పట్టిన కొబ్బరిను బాగా ఇట్లా చేత్తో ఇట్లా పిండేస్తుంది. ఈ పిప్పి అంతా పక్కకు పెట్టేస్తుంది. దీనికి వచ్చిన పాలు మాత్రమే మనం రైస్లోకి వేసుకోవాలంట. కాబట్టి అమ్మ మిక్సీ పట్టిన దాన్ని బాగా ఇట్లా పిండి పక్కకు పెట్టేస్తుంది. మా అమ్మ జాలి అవన్నీ ఏం పెట్టుకోదు. వేరేది ఏదైనా ఫిల్టర్ పెట్టుకుందాంలేమా అని అంటే వద్దంటది. చేత్తోనే బాగా వస్తుంది, నేను చేత్తోనే చేస్తాను అనేసి బాగా చేత్తోనే చేస్తుంది. చూడండి ఇవి బాగా పాలలాగా ఉన్నాయి. చూడు అమ్మ, ఇది ఎందుకు వేసుకోరమ్మా? తొందరగా మాడిపోతుంది. రైస్ అనేది ఇది కానీ వేసుకుంటే రైస్ అనేది మాడిపోతుందంట. అందుకనేసి మనకి ఈ పిప్పి అంతా పక్కకు తీసేస్తుంది. అన్నం అనేది అడుగంటుతుందంట. అందుకనేసి దాన్ని పక్కకు పెట్టేస్తుంది. దానికి వచ్చిన పాలు మాత్రం రైస్లోకి వేసుకుంటారంట. అంతా తీసేస్తుంది. చూడండి ఇదంతా ఒక కొబ్బరికాయలో ఇదంతా పిప్పిలాగా వచ్చింది. ఇదంతా పక్కకు తీసేసింది. కొబ్బరి పాలు ఇవన్నీ కొబ్బరి పాలు. దీంట్లో ఏం లేదు చూడండి, దీంట్లో ఏం లేదు. ఇదే అమ్మ. ఎప్పుడు వేస్తావమ్మా దీన్ని? లాస్ట్కి వేస్తారంట రైస్లో. నేను అప్పుడు చూపిస్తానులేండి మీకు. బాగా దీంట్లోకి రైస్ వేస్తా ఉంది. మూత వేస్తామమ్మా. మూత పెట్టేస్తుంది. బాగా కలిపేసి మూత పెట్టేస్తుంది. పెట్టేసేయండి. బాగా మంట పెడుతుంది అమ్మ. ఉడుకుబట్టింది అమ్మ. అది ఉడుకుబట్టలేదు.
బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పాలు వేస్తావా? ఇప్పుడే కాదంట పాలు వేసేది, కొద్దిసేపు ఉన్న తర్వాత కొద్దిగా దగ్గర పడాలమ్మా. అవును, కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం కొబ్బరి పాలు వేస్తామంట. చూడండి బాగా ఉడికిపోతుంది, మంచి కలర్ కూడా బాగా వచ్చిందమ్మా, చాలా బాగుంది. మూత పెడతావా? పెట్టేసి దగ్గరికి పడింది కదమ్మా. ఇప్పుడు పాలు పోస్తున్నావా? బాగున్నాయి. ఎందుకు ఇప్పుడు వేయాలమ్మా? తొందరగా మాడిపోతుంది. ఈ పాలు అనేది ముందే వేసేస్తే మనకు అన్నం అనేది అడుగు అంటుతుందంట. అందుకనేసి లాస్ట్ నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత లాస్ట్ ఈ పాలు అనేటివి పోసింది, పోసి బాగా కలుపుతుంది. నిమ్మకాయ ఎప్పుడు వేయాలమ్మా? నిమ్మకాయ రసము ఒక రెండమ్మా, ఇవి 2 నిమ్మకాయలు పిండి బాగా రసం వేసింది. ఇంకంతే కదమ్మా. ఇంకా రెడీ అయిపోయింది మనకి కొబ్బరి అన్నం, రెడీ అయిపోయింది. అబ్బా పొగ దండిగా ఉందాము, పొగ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసింది, అయింది కదమ్మా. ఇంకా అమ్మ ఇంకా ఏం చేస్తుంది, తీసేస్తున్నామా. రెడీ అయిపోయింది మనకి, తీసుకొని వచ్చేసింది అమ్మ. మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడా అన్నం ఎప్పుడెప్పుడు పెడతారా తినాలి. ఆకలి అవుతుందా నాన్న? నీకు కూడా ఆకలి అవుతుందా? కొద్దిగా కొబ్బరి పొడితో అమ్మమ్మ గార్నిష్ చేస్తుంది. నన్ను బాగుంది, బాగుందా? గార్నిష్ చేసేసింది మా అమ్మ, పైన కొత్తిమీర వేసి చాలా బాగుంది. మేము అందరము వడ్డించుకుంటాం. మా పిల్లలందరూ ప్లేట్లు పెట్టుకొని కూర్చున్నారు, నేను వడ్డించేస్తాను. ఇంకా నాకైతే మస్తు ఆకలి వేస్తుందా? మీ ఆకలి ఎక్కువ అవుతుంది అనేసి అమ్మమ్మ ఇంకా దీంట్లోకి ఏం చేయలేదు, దీంట్లోకి గోంగూర చట్నీ చేసింది. గోంగూర చట్నీ వేసినాము. పిల్లలు ఆకలి అవుతుంది అంటే తొందరగా అయిపోతుంది అనేసి గోంగూర చట్నీ వేసేసినాము. దీంట్లోకి ఆలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ పిల్లలు ఆకలి అవుతుంది అని అంటే తొందరగా మేము పెట్టేసినాం పిల్లలకి. దీంట్లోకి గోంగూర చట్నీ, పెరుగు పచ్చడి. తినండి, అందరు తినండి, ప్రేర్ చేసుకోండి ఫస్ట్. తినండి. బాగుందా అమ్మమ్మ చేసినది? తిన్నారా? నోట్లో పెట్టుకున్నారా? నాన్సీ పెట్టుకున్నావా? చిక్కు నువ్వు నీకేంజు? అందరు చెప్పండి, మళ్ళీ లైక్ చేయండి అని చెప్పాలి కదా మీరందరూ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే